హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజున వ్లాగ్ అండి. ఫ్రైడే రోజున లంచ్లోకి ఇక్కడ నేను వంకాయలు ఇంకా బెండకాయలు వేసి పులిహోర చేస్తున్నాను. ఈ రెండు కూడా మిక్స్ చేసి చేయొచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇంకా గోరు చిక్కుడు ఇంకా చిక్కుడుకాయలు ఇలాంటివి కూడా వేసి చేయొచ్చు. అన్ని కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను వంకాయలు బెండకాయలు మాత్రమే ఉన్నాయి, మిగతా గోరు చిక్కుడు లాంటివి లేవు ఇంట్లో. అందుకని చెప్పేసి వంకాయలు బెండకాయలు టమాటోస్ వేసి చేస్తున్నాను పులిహోర. అయితే ఇక్కడ నేను బెండకాయలు ఎక్కువ ఏం తీసుకోలేదు, అంటే మేము ఇద్దరమే కదా కాబట్టి కొంచెంగానే తీసుకున్నాను. ఒక 4-5 బెండకాయ ముక్కలు, తర్వాత ఒక 4 వంకాయ తీసుకున్నాను. అన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ అయితే కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి, కట్ చేసుకున్నాను. తర్వాత ఇక నేను రసం కూడా చేస్తున్నాను. రసం కోసం కూడా టమాటోస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు అన్నీ కూడా నార్మల్గానే కట్ చేసుకోవాలి, మరీ సన్నగా అవసరం లేదు. కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని మంచిగా కట్ చేసుకోండి. తర్వాత వంకాయలు కూడా అంతే అండి, పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. పులిహోర కదా, కుక్కర్లో చేస్తాము, ఇంకా అవి మనకి బాగా మెత్తగా అయిపోతాయి, పెద్దగా టైం కూడా పట్టదు. అయితే ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను. వంకాయలను అయితే ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టేశాను, నల్లగా అవ్వకుండా ఉండడం కోసం. తర్వాత టమాటోస్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను రసం కోసం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పులిహోర చేస్తున్నాను. బియ్యం కూడా నానబెట్టి పెట్టేశానండి, రైస్ కూడా. పులిహోర కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 స్పూన్ల దాకా. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేశాను. వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్, అది వేసేసాను. తర్వాత పండుమిరపకాయలు వేసి చేస్తున్నానండి. పండుమిరపకాయలు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పండుమిరపకాయలు కూడా కారానికి సరిపడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తున్నాను. పండుమిరపకాయని కొంచెం కట్ చేసుకొని వేసుకోండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టి వేసుకోండి, లేకపోతే పండుమిరపకాయలు ఆయిల్లో వేసిన వెంటనే పేలుతాయి. కాబట్టి పండుమిరపకాయలకి అక్కడక్కడ ఘాట్లు పెట్టి వేసుకోండి, లేదా తుంచి వేసేసుకోండి. అవన్నీ కూడా ఆనియన్స్ పండుమిరపకాయలు అన్నీ కూడా వేగిన తర్వాత ఇక్కడ నేను ఇందాక కట్ చేసుకున్నాం కదా బెండకాయలు, ఫస్ట్ బెండకాయలు వేసుకోండి. బెండకాయల్లో కొంచెం జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది కొంచెం తగ్గుతుంది. బెండకాయలు ముందు వేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి ఆ జిగురు అంతా కూడా పోయి కొంచెం ఆ సాఫ్ట్నెస్ ఆ బంక్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ పూర్తిగా అవసరం లేదు, మరీ పూర్తిగా కూడా పోదు, కాబట్టి కొంచెం ఆ జిగురు తగ్గితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసాను. వంకాయలని కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. వంకాయలు కూడా కొంచెం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూనే ఉన్నాను. తర్వాత ఇక్కడ నేను పులిహోర కోసం కొంచెం దూరగా ఉన్న టమాటోస్ తీసుకున్నాను. పండు టమాటోస్ రసంకి తీసుకున్నాను, కొంచెం దూరగా ఉన్న టమాటోస్ మాత్రం పులిహోరకి తీసుకున్నాను. టమాటోస్ కూడా వేసేసి అది కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి. మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇక నేను టేస్ట్కి సరిపడా రాళ్ళుప్పును వేస్తున్నాను. మామూలుగా పులిహోర అయితే మొత్తం ఆయిల్ తాలింపు ఏం వేయకుండా ఉడికించేసేసి లాస్ట్లో మళ్ళీ తాలింపు వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని లాస్ట్లో మళ్ళీ తాలింపు కూడా వేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఉప్పు ఇంకా కొంచెం పసుపు కూడా వేసాను. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి కొంచెం చింతపండు మాత్రమే వేసానండి. కొంచెం చింతపండు వేసేసి, ఒకవేళ మీకు కూరగాయ ముక్కలు ఉడకవు అనుకుంటే ఈజీగానే ఉడికిపోతాయి చింతపండు ఈ స్టేజ్లో వేస్తే. ఒకవేళ ఉడకదు అనుకుంటే నానబెట్టి లాస్ట్లో వేసుకోవచ్చు. చింతపండు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత ఇంకా రబ్బర్ విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ గ్యాప్లో రసం కోసము 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాను. రసం పొడి జీలకర్ర మిరియాలు మాత్రమే వేస్తున్నాను, ఇంకేం వేయట్లేదండి. జీలకర్ర మిరియాలు వేసి బాగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఒక 4 పాయలు తెల్లగడ్డను కూడా వేసేసుకుని మంచిగా దంచుకునేసాను. మొత్తం బాగా దంచుకున్నాను. రసం పౌడర్లో మామూలుగా అయితే కందిపప్పు అది కూడా వేస్తాను, కాకపోతే ఈసారి నార్మల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నూరుకునేలాగా జీలకర్ర మిరియాలు మాత్రమే నూరాను. తర్వాత తెల్లగడ్డను కూడా దంచేసి పక్కన పెట్టేశాను. రసం ఈ స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఒక టమాటోస్ కట్ చేయడం మాత్రమే మనకి పని ఉంటుంది. ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి, మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు ఇంగువ కూడా వేసేసి బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేపాను. తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ ఒక 5 వరకు తీసుకున్నాను, పెద్ద సైజువి. మీరు టమాటో రసం కదా, కొంచెం టమాటోలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది.
మీకు అంత వద్దు కొంచెమే చేస్తామనుకుంటే ఒక 3 దాకా వేసుకోండి సరిపోతుంది. టమాటోస్ కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకా మళ్ళీ ఉప్పు కొంచెం పసుపు వేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. టమాటోస్ కూడా వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఈ గ్యాప్లో బియ్యం ఇందాక నానబెట్టి పెట్టాను, ఆ వాటర్ అంతా పడేసి మళ్ళీ 2 గ్లాసుల వాటర్ వేసి బియ్యం కూడా స్టవ్ పైన పెట్టేద్దామని చెప్పి కుక్కర్ మూత పెట్టేశాను. మధ్య మధ్యలో రసం అయితే చెక్ చేసుకుంటూనే ఉన్నాను. టమాటోస్ అన్నీ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోవాలి. టమాటోస్ ఎంత మెత్తగా అయితే తినేటప్పుడు టమాటోలు అనేవి తగలకుండా ఉంటాయి. టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చింతపండు నానబెట్టి పెట్టేశాను. ఈజీగా పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి చింతపండుని ఆ పల్ప్ అంతా కూడా తీసేసి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3/4 లీటర్ వరకు వాటర్ వేసాను. చింతపండులో నుంచి గుజ్జు సపరేట్ చేసి ఆ వాటర్ వేసేసి తర్వాత మళ్ళీ 2 బౌల్స్ వరకు వాటర్ వేసాను. వాటర్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ పొడి దాన్ని కూడా వేసేసి ఇంకా బాగా మరిగిస్తే సరిపోతుంది. రసం బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రసం అయితే అయిపోతుంది. రసంలోకి చూడండి ఈ స్టేజ్లో పైన మనకి మంచి లేయర్ ఫామ్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. రసం అయిపోయింది. ఇంకా మనకి పక్కన పులిహోర పెట్టాం కదా, అది కూడా ప్రెషర్ కూడా పోయి ఉంటుంది. ఇంకా దాన్ని చెక్ చేసేసుకొని దాన్ని కూడా మెత్తగా స్మాష్ చేస్తే అయిపోతుంది. అది కూడా కుక్కర్ మూత తీసేసాను. చూడండి బాగా ఉడికిపోయినాయి. వంకాయలు ఇంకా బెండకాయలు అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. కొంచెం వాటర్ ఉన్నాయి, కొంచెము మెదపడం కష్టం అనిపిస్తే ఆ వాటర్ కొంచెం పక్కకు తీసేసి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మంచిగా స్మాష్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెమే ఉన్నాయి కదా వాటర్ అని చెప్పేసి మంచిగా స్మాష్ చేసేసాను. పప్పు గుత్తితో ఒక 2 నిమిషాలు మెదిపితే బాగా మెదిగిపోతాయి. పండుమిరపకాయలు అది కూడా బాగా మెదిగిపోతుంది. మొత్తం బాగా స్మాష్ చేశాను. ఈ కూరగాయ ముక్కల్ని కూడా మంచిగా స్మాష్ చేసేసాను. పప్పు గుత్తితో మెదిపేసుకుంటే ఈజీగానే మెదిగిపోతుంది. స్మాష్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకా రసం అయిపోయింది. ఇంకా మనకి పుల్లగూర కూడా అయిపోయింది. దీనికి కూడా మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి మరిగిచ్చేసేసి తాలింపు పెడుతున్నాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇంకా తెల్లగడ్డ మాత్రమే వేస్తున్నాను. ఎండుమిర్చి వేయట్లేదు. ఎండుమిర్చి ఆల్రెడీ పండుమిరపకాయలు కారం ఉందని చెప్పి ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఆ తాలింపుని తీసుకొచ్చి పులిహోరలో వేసేసాను. పులిహోర మరుగుతూ ఉంది కదా, కొంచెం దగ్గర పడాలి అని చెప్పేసి మరిగిస్తున్నాను. ఆ తాలింపు కూడా తీసుకొచ్చేసి కూర బాగా దగ్గర పడిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ గ్యాప్లో 2 అయిపోయినాయి. రసం అయిపోయింది, ఇంకా పులిహోర అయిపోయింది. లంచ్ అయితే చాలా బాగా కుదిరింది. రైస్ కూడా స్టవ్ పైన పెట్టేసి అది కూడా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశాను. అంతే అండి. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.